హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మన ఇంట్లో మనం రోజు వాడే డోర్ మ్యాట్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నానండి. మన ఇంట్లో మనవి కానీ మన పిల్లలవి కానీ ఇలాంటి వేసుకోలేని డ్రెస్సులు ఉంటాయి కదండి, వాటితో డోర్ మ్యాట్ని ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో చూపించబోతున్నాను. మీకు మిషన్ కుట్టడం వస్తే చాలండి, ఎటువంటి కటింగ్లు కూడా రానవసరం లేదు, చాలా ఈజీగా కుట్టేయగలరు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. ఈ డోర్ మ్యాట్ని ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఏదైనా ఒకటి మనం వాడుకొని డ్రెస్సును తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజు డ్రెస్ని తీసుకోవాలండి. ఇలా పరుచుకోవాలి డ్రెస్కి ఏవైనా బార్డర్స్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చీరతో అయినా కుట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత టేపును తీసుకొని వెడల్పు 20 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలండి. ఇప్పుడు టేపును తీసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి 15 ఇంచుల దగ్గర. ఇంకొక వైపు కూడా 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి పొడవు కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఈ విధంగా రెండు వైపులా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా కటింగ్ చేసుకోవాలి. వెడల్పు 20 ఇంచులు, పొడవు 15 ఇంచులు సరిపోతుందండి. డ్రెస్కి లైనింగ్ ఉంటుంది కదా, మొత్తం 4 పీసులు అయ్యాయండి. పైన 2 పీసులని పక్కన ఉంచుకోవాలి. మనం కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన డ్రెస్ భాగాన్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఈ నెక్ దగ్గర కూడా గ్యాప్ లేకుండా ఈ పీసులని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మీకు డ్రెస్ భాగం ఎక్కువగా లేదనుకోండి, మీరు చీర క్లాత్నైనా వేసుకోవచ్చు. పాత చీరవి ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చండి. మీకు ఇంకా కొంచెం మందం కావాలంటే ఈ విధంగా ఏదైనా పాత క్లాతులను వేసుకోవాలి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రెస్సు పీస్ని దీనిపైన పరుచుకోవాలి. 4 వైపులా సమానంగా ఉండే విధంగా పరుచుకోవాలి. సేఫ్టీ పిన్ తీసుకొని 4 వైపులా మధ్యలో కూడా పెట్టుకోవాలండి. తర్వాత డ్రెస్ కలర్ కాటన్ థ్రెడ్ని తీసుకొని మిషన్కి ఎక్కించుకోవాలి. తర్వాత టేపును తీసుకొని ఒక చివరన 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని మనం పెట్టుకున్న సేఫ్టీ పిన్ తీసేసి మనం 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. చివరకు వచ్చిన తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచు వరకే మార్కింగ్ చేసుకోవాలండి. మీకు ఇంకొంచెం కుట్టు దగ్గరగా రావాలంటే 1 ఇంచ్ వరకే మార్కింగ్ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఈ విధంగా చివరకు వచ్చిన తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కుట్టు కోసం మళ్ళీ 1.5 ఇంచ్ వద్ద మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ అంతా కుట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు పైపింగ్ కోసం ఒక క్లాత్ని తీసుకొని 4 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలండి. 4 వైపులకి కటింగ్ చేసుకోవాలి పైపింగ్ కోసం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఈ విధంగా డబల్ హోల్డ్ చేసుకొని డోర్ మ్యాట్కి ఒకవైపున ఈ విధంగా పట్టుకోవాలి. తర్వాత ఇలా ముందు కొంచెం రఫ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఈ విధంగా కుట్టును వేసుకోవాలండి జరుపుకుంటూ. చివరి వరకు కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. రెండు వైపులా ఈ విధంగా కుట్టిన తర్వాత మ్యాట్ని వెనక వైపు తిప్పేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా పైపింగ్ క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసుకొని ముందుగా కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా తర్వాత స్ట్రైట్గా పట్టుకుంటూ కుట్టును వేసుకోవాలి.
క్లాత్ పైనే రాణించుకోవాలండి కుట్టుని. ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి. ఈ పైపింగ్ క్లాత్ మనం డ్రెస్కి ఆపోజిట్ కలర్ తీసుకున్నామంటే చూడ్డానికి బాగుంటుందండి. మూడవ వైపు పైపింగ్ చేసుకోవడం కోసం పైపింగ్ క్లాత్ని 1 ఇంచు ఈ విధంగా లోపలికి మడుచుకొని తర్వాత డబల్ హోల్డ్ చేసుకొని ఈ విధంగా చివరన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ముందు రఫ్ చేసుకోవాలండి క్లాత్ని. తర్వాత జరుపుకుంటూ స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. చివరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మళ్ళీ 1 ఇంచు వరకు లోపలికి మడుచుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి దారాన్ని. ఇప్పుడు 4వ వైపు కూడా 1 ఇంచు లోపలికి మడుచుకొని పైపింగ్ క్లాత్ని ఇలా డబల్ హోల్డ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. చివరకు వచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇంచు లోపలికి క్లాత్ని మడుచుకొని చివరన కూడా రఫ్ చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు దారాన్ని కట్ చేసుకొని వెనక వైపు తిప్పుకొని ఈ పైపింగ్ క్లాత్ని మళ్ళీ ఈ విధంగా మడుచుకొని ముందుగా కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకున్నామంటే తర్వాత కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. మనం ఈ విధంగా డోర్ మ్యాట్లు కుట్టుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి. మనం బయట కొని తెచ్చుకున్నవి కుట్లు ఊడిపోతూ ఉంటాయి. మనం ఇలా కుట్టుకున్నామంటే కుట్లు అస్సలు ఊడవండి. ఈ డోర్ మ్యాట్స్ని మెయిన్ డోర్ వద్దైనా వేసుకోవచ్చు, లేదా వాష్రూమ్, కిచెన్ ఎక్కడైనా కూడా మనం వాడుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా మనం బయట కొని తెచ్చుకున్న దానిలాగే కనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా పాత డ్రెస్సులు ఉంటే ఈ విధంగా కుట్టుకోండి. మన ఛానల్లో ఎవరైనా కూడా ఈజీగా కుట్టుకునే విధంగా బ్లౌజ్ కటింగ్స్, చీర కుచ్చుళ్ళ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.